నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సమాజంలో కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇంకా మనం ఇటువంటి సమాజంలో బతుకుతున్నామా అని అనిపించక మానదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి ఈ ఘటన నిజంగా ప్రేమించుకున్నారని వెలివేసిన ఘటనలు ఉన్నాయి, ప్రేమించుకున్నారని చంపేసిన ఘటనలు ఉన్నాయి, పరువు హత్యలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రేమించుకున్నారని ఏకంగా ఈ ఊళ్ళో వాళ్ళిద్దరితోటి నాగళ్ళు దున్నించారు అంటే ఎంత అమానవీయమైనటువంటి ఘటన చూసుకోండి. ఇది నిజంగా ఘోరాతి ఘోరం. ఇదేదో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇది మనం ఎక్కడికి దిగజారిపోతున్నాం. అంటే టెక్నాలజీ పెరుగుతోంది, కుల మతాలకు సంబంధించినటువంటి ఆంతర్యం లేకుండా అందరూ కలిసిపోవాలనే ఒక ఉద్దేశంతో మెదులుతున్నటువంటి సమాజం మనకు కనిపిస్తుంది. అటువంటి విద్వేషాలు వైషమ్యాలు లేవని మనమే చాలా వరకు చెప్తూ ఉన్నాం. కానీ ఇక్కడ సొంత మేనత్త కొడుకుని వివాహం చేసుకోవడం ఆ ఊరిలో ఒక నేరంగా మారింది. అయినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కారణంగా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. కానీ అది నేరమైంది. తమ కట్టుబాట్లు సంస్కృతి గౌరవించకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఆ ప్రేమ జంటకు ఒక విచిత్రమైనటువంటి శిక్ష విధించారు ఆ గ్రామస్తులు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు నిజంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్న ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని దీన్ని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికల ద్వారా పోస్టులు రీపోస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే మనం పేర్లు చెప్పట్లేదు కానీ ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడే. సాధారణంగా మేనత్త కొడుకుని ఎవరైనా పెళ్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం, చేసుకుంటూ ఉంటారు. అదేమి పెద్ద నేరం కాదు, చట్టబద్ధమే. కానీ ఇలాంటి వివాహం ఆ ఊర్లో మాత్రం చెల్లదట. అంటే అక్కడ కట్టుబాట్లు కానీ నియమాలు కానీ సంస్కృతి ప్రకారం ఇలాంటి వివాహాలను అంగీకరించారు ఆ గ్రామస్తులు. ఇది పెద్ద నేరం. అయితే వాళ్ళిద్దరు మాత్రం ఒకరికొకరు ప్రేమించుకోవటం వల్ల పెద్దలను ఊరి వాళ్ళని అందరిని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ ఇద్దరికి ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి శిక్ష ఏంటంటే నాగలికి చెరోవైపు అంటే పశువుల్ని కట్టినట్టుగా కట్టి పొలం దున్నించారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో చూసిన తర్వాత నిజంగానే ఇంత మానవత్వం లేకుండా అమానవీయంగా ఈ దుశ్చర్య ఏంటి అని అనిపించక మానదు అందరికి కూడా. ఇప్పుడు ఈ ఘటన ఎక్కడ జరిగిందని మీకు డౌట్ రావచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఒడిస్సాలోని రాయ్గఢ్ జిల్లా కంజా మజీరా గ్రామంలో జరిగింది. ఈ యువతి యువకులు ఇద్దరు కూడా చాలా దగ్గరి వాళ్ళు, బంధుత్వం ఉంది. అంటే మేనమామ వాళ్ళకి మేనరికం ఉంది. ఆ యువకుడు ఆ యువతి సొంత అత్త కుమారుడి. దీంతో వాళ్ళిద్దరు కూడా ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ నిర్ణయం గ్రామస్తులకు నచ్చలేదు. దీంతోనే ఆ ఇద్దరికి కూడా నాగలికి చెరోవైపు కట్టి పొలం దున్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఒక పశువులాగా వాళ్ళని కొట్టుకుంటా దున్నించారు అంటే నిజంగా వీళ్ళు మనుషులా లేకుంటే ఇంకేమన్నా అనేది నాకు నోట్లో మాట కూడా రావట్లేదు. అంటే ఈ పొలం దున్నించిన ఘటన తర్వాత వాళ్ళిద్దరిని దేవాలయాన్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని శుద్ధి చేసి కర్మలు చేయించారట. అంటే ఇంకా మనం ఏ కాలంలో ఉన్నామో చూసుకోండి. ఆధునిక యుగంలో జెన్జీ కిడ్స్ లాగా మనం ముందుకు పోతా ఉంటే 2025లో మనం ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి శిక్షలు వేసి టెంపుల్స్కి తీసుకెళ్ళి వాళ్ళని శుద్ధి చేసి ఇట్లా చేశారు అంటే ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఇంకా మన సమాజంలో ఇంకా 80స్లోనో 70స్లోనో 60స్లోనో జరుగుతున్నట్టుగానే ఇంకా కూడా జరుగుతున్నాయి. అటువంటి ఘటనలు ఇంకా రిపీట్ అవుతున్నాయి వరుసగా. అంటే మనం ఇంకా ఎంత వెనుకబాటులో కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాలు, కొన్ని గ్రామాలు ఉన్నాయి అని అంటే నిజంగా బాధాకరం. సిగ్గుతో తలంచుకోవాలి మనం అందరూ కూడా ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత. సో ఈ ఘటన చూసిన తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.